జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. లింగమనేని రమేష్ పేరును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఓకే చేశారు. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా కూడా ప్రకటించింది. అటు తనపై పవన్ కళ్యాణ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లింగమనేని రమేష్ కూడా తెలిపారు. రాజ్యసభ సీట్ల సస్పెన్స్ కు జనసేన తెరదించింది. కూటమి ఒప్పందంలో భాగంగా దక్కిన ఏకైక స్థానానికి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికే పదవులంటూ పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో 3ని టీడీపీకి, మిగిలిన 1 జనసేనకు కేటాయిస్తూ ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత లింగమనేని రమేష్ పేరును పవన్ అధికారికంగా ప్రకటించారు. ఎంపిక వెనుక ఉన్న కారణాలను పరిశీలించిన ఇతర పేర్లను బహిరంగంగా చెప్పి పవన్ సరికొత్త రాజకీయ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఓటమి తర్వాత తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు తొందరపడి పార్టీని వీడారని పవన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు పార్టీలో ఉంటే ఆయన పేరును రాజ్యసభకు పరిగణలోకి తీసుకునేవాళ్లమని గుర్తు చేశారు. నిలకడలేని వారికి కాకుండా నిబద్ధతతో ఉన్నవారికే పదవులు దక్కుతాయని పవన్ స్పష్టం చేశారు. ఆడిటర్ ఏవి రత్నం వయో పరిమితితో ఆయన సతీమణికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. ఇప్పుడు రత్నంకు రాజ్యాంగబద్ద పదవి ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక లోక్సభ సీటు త్యాగం చేసిన నాగబాబుకు ఎమ్మెల్సీగా ఇప్పటికే అవకాశం ఇచ్చామని పవన్ తెలిపారు. ఎన్నికల తర్వాత కొందరు కాపు ప్రముఖులు, వ్యాపారవేత్తలు రాజ్యసభ సీటు కోసం ఒత్తిడి తెచ్చినా సున్నితంగా తిరస్కరించానన్నారు. గత వైసీపీ ప్రభుత్వ వేధింపులను, వ్యాపార నష్టాలను తట్టుకుని జనసేన వెంటే నడిచినందుకే లింగమనేని రమేష్ ను ఎంపిక చేసినట్లు వివరించారు. నిజానికి లింగమనేని 2015 నుంచి పవన్ వెంటే ఉన్నారు. జనసేన తరపున గొంతు వినిపించి విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అయితే లింగమనేని వ్యాపారాలు ముందుకు సాగకుండా కక్ష సాధింపు చర్యలకు దిగింది. కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అయినప్పటికీ రమేష్ వెనక్కి తగ్గలేదు. అన్నింటినీ తట్టుకుని జనసేనానితో నిలబడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి జనసేన అండగా ఉంటూ వస్తోంది. కులమతాలకు అతీతంగా ఇప్పటి వరకు 18 చైర్మన్ పదవులు, 4 రాజ్యాంగబద్ద పోస్టులు, టీటీడీ సహా పలు దేవాలయాల బోర్డుల్లో 3000 మందికి పైగా జన సైనికులకు పవన్ డైరెక్టర్ పదవులు కల్పించారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి క్లిష్ట సమయాల్లో అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా గుర్తింపు, గౌరవం దక్కుతాయని లింగమనేని ఎంపికతో పవన్ సంకేతాలు పంపారని జనసైనికులు అభివర్ణిస్తున్నారు.